మన టీమిండియా ఈ వరల్డ్ కప్ లో 2 మ్యాచ్ గెలిచిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ కి సిద్ధమవుతుంది. అయితే మ్యాచ్ చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో మాత్రం అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాకపోయినా కూడా ఈ టూ టీమ్స్ కంట్రీ విషయానికి వస్తే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే పాకిస్తాన్ చూసుకుంటే కేవలం 8 మ్యాచ్లు ఒకటే మ్యాచ్ గెలిచింది. అలాగే ఇండియా చూసుకుంటే 8 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలిచి ఉంది. అయితే ఇండియా చూసుకుంటే ఈ విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాలని చూస్తుంది. బట్ ఇంకో పాకిస్తాన్ చూసుకుంటే మాత్రం కంబ్యాక్ చేయాలని చూస్తుంది. అయితే పాకిస్తాన్ కంబ్యాక్ ఇచ్చి చాలా కష్టం. బట్ టీమిండియాకు ఈ మ్యాచ్ మాత్రం చాలా టఫ్ ఉండబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా మాత్రం ప్లేయర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. సో అందుకే ఈ మ్యాచ్ చూసుకుంటే ఈ వరల్డ్ కప్ లో ద బెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఎనీవే ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్ చూసుకుంటే ఉస్మాన్ తారిక్ వర్సెస్ ఇండియా మిడిల్ ఆర్డర్. అయితే జింబాబ్వే మ్యాచ్ లో చూసుకుంటే మన బ్యాటర్స్ ఎరాస్మస్ బౌలింగ్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ తర్వాత చూసుకుంటే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ యాగా హ్యాండ్ షేక్ పైన ఇంటర్వ్యూలో ఏమన్నాడు. ఆ తర్వాత చూసుకుంటే ఇండియా అలాగే పాకిస్తాన్ మ్యాచ్ లో వెదర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే రియం పరాగ్ ని కన్ఫర్మ్ చేసింది కెప్టెన్ గా. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న క్వశ్చన్, ఇండియా అలాగే పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరెక్క రన్ స్కోర్ చేస్తారో కామెంట్ చేయండి. అయితే టీమిండియా ప్లేయింగ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ వచ్చింది. అదేమిటంటే అభిషేక్ శర్మ చూసుకుంటే స్టమక్ పెయిన్ అలాగే ఫీవర్ తో 2 కేజీలు తగ్గాడట. అయితే వెయిట్ లాస్ చూసుకుంటే అభిషేక్ శర్మ ఒక మెంటల్ గా మైండ్ లో ఉంటుంది. బట్ అభిషేక్ శర్మ చూసుకుంటే మాత్రం ఫుల్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇండియా అలాగే పాకిస్తాన్ మ్యాచ్ కి మాక్సిమం అవైలబుల్ గా ఉంటాడు. ఇఫ్ ఇన్ కేస్ అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడితే మాత్రం గ్యారంటీ రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే వరల్డ్ కప్ లో చూసుకుంటే టీమిండియా మిడిల్ ఆర్డర్ నుంచి అంత బ్యాటింగ్ చూడలేకపోయాం. అయితే పాకిస్తాన్ మ్యాచ్ లో మన మిడిల్ ఆర్డర్ క్లిక్ అయితేనే మాత్రం ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తారు. లేదంటే పాకిస్తాన్ పైన చాలా స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే సూపర్ 4 లోకి వెళ్లే ముందు టీమిండియా బ్యాటర్స్ మంచి ఫామ్ లో ఉంటే కప్పు గెలవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే టీమిండియా మిడిల్ ఆర్డర్ మాత్రం ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉస్మాన్ తారిక్ యాక్షన్ వల్లనే చాలా మంది బ్యాటర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. అయితే టీమిండియా ఈ మ్యాచ్ కంఫర్టబుల్ గెలవాలంటే మన మిడిల్ ఆర్డర్ మంచి ఫామ్ లోకి రావాలి. లేదంటే టీమిండియా చూసుకుంటే మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎనివే ఈ మ్యాచ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం మోస్ట్లీ రెయిన్ పడే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్ రెయిన్ చూసుకుంటే 7 PM to 9 PM మాత్రం 20% ఎక్కువగా ఉంది. అయితే మాక్సిమం మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడకపోయినా కూడా ఏదో 10 to 12 అవర్స్ ఆడే ఛాన్స్ ఉంది. బట్ ఎనివే ఈ మ్యాచ్ చూసుకుంటే మాక్సిమం కండక్ట్ కి చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ మ్యాచ్ రద్దవుతే మాత్రం చాలా లాస్ అవుతుంది. సో అందుకే మాక్సిమం 10 to 12 అవర్స్ కండక్ట్ చేస్తారు. లేదంటే రెయిన్ పడబోతే మినిమం 20 అవర్స్ ఆడతారు. అలాగే పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మాత్రం స్పిన్ ఫ్రెండ్లీ వికెట్. అయితే మోస్ట్ లైక్లీ చూసుకుంటే స్పిన్నర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 to 170 మధ్యలో ఉండబోతుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 128 మాత్రమే ఉంది. అయితే టూ టీమ్స్ ప్రాబుల్ ప్లేన్ చూసుకుంటే ఇండియా అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ ఓపెనింగ్ కంటిన్యూ అవుతారు. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ వచ్చిన తర్వాత టీమిండియా బ్యాటింగ్ లో ఇంకా స్ట్రెంత్ అయింది. అలాగే నెంబర్ 3 చూసుకుంటే తిలక్ వర్మ, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 శివన్ డుబే, నెంబర్ 7 రింకు సింగ్, నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 కుల్దీప్ యాదవ్, అలాగే నెంబర్ 11 జస్ప్రీత్ బుమ్రా. అలాగే పాకిస్తాన్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఓపెనర్స్ సాయిమ్ అయూబ్ అలాగే ఫర్హాన్. నెంబర్ 3 చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అలీ యాగా. నెంబర్ 4 చూసుకుంటే బాబర్ అజమ్. సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మంచి ఫామ్ లోకి వచ్చాడు. అలాగే నెంబర్ 5 చూసుకుంటే ఉస్మాన్ ఖాన్, నెంబర్ 6 మొహమ్మద్ రిజ్వాన్, అలాగే నెంబర్ 7 షాదాబ్ ఖాన్, నెంబర్ 8 ఫహీమ్ అష్రఫ్, నెంబర్ 9 షాహిన్ అఫ్రిది, నెంబర్ 10 బాబర్ అహ్మద్, అలాగే నెంబర్ 11 ఉస్మాన్ తారిక్.